హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ప్రెప్ ఇన్ తెలుగు. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం 3 days యొక్క న్యూస్ ఆర్టికల్స్ కవర్ చేద్దాము, సాటర్డే నుంచి మండే వరకు. లెట్స్ స్టార్ట్ దిస్. ఇది ఫస్ట్ ఆర్టికల్. యాక్చువల్లీ ఇది 1 ఆర్టికల్ మాత్రమే కాదు, మన ప్రైమ్ మినిస్టర్ యూఎస్ విజిట్ ఆధారంగా వచ్చిన ఆర్టికల్స్ అన్నిటినీ కూడా నేను ఒక హెడ్డింగ్ కిందే నోట్ చేసుకోవడం జరిగింది. సో జెట్ ఇంజన్ డీల్ నుంచి స్టార్ట్ చేద్దాము. జెట్ ఇంజన్ డీల్ అన్నది ఒకటి కుదిరింది జీఈ అండ్ అలాగే హాల్ మధ్యన. జీఈ అన్నది జనరల్ ఎలక్ట్రిక్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ అండ్ హాల్ అన్నది మనకు ఐడియా ఉన్నది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నది ఒకటి సైన్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా 80% టెక్ ట్రాన్స్ఫర్ అన్నది ఒక ఇంజన్కి సంబంధించి జరగబోతుంది. సో ఏంటా ఇంజన్ అంటే ఏరోస్పేస్ F414. ఈ ఇంజన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు లో కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ MK2లు యూజ్ చేయబోతున్నారు. ఈ ఇంజన్ని టోటల్గా డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఆర్ టెక్ ట్రాన్స్ఫర్ అన్నది ఈ డీల్ రూపంలో జరగబోతుంది. అయితే ఇప్పుడు జస్ట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే జరిగింది, బట్ ఇంకొక ప్రాసెస్ కూడా పెండింగ్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటంటే లైసెన్స్ అన్నది కావాలి. లైసెన్స్ దేనికంటే ఎక్స్పోర్ట్ చేయడానికి. యుఎస్ అన్నది ఆ కంట్రీ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా క్రిటికల్గా ఉంటుంది ఎక్స్పోర్ట్ చేయడానికి. సో అవి ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఈ 2 రెగ్యులేటర్స్ అంటే యుఎస్ గవర్నమెంట్ అలాగే యుఎస్ కాంగ్రెస్ యొక్క అప్రూవల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైసెన్స్ ప్రొవైడ్ చేయబోతారు. ఈఏఆర్ అన్నది ఎక్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేటర్స్. ఇది నార్మల్ వాటికి లైక్ సాఫ్ట్వేర్ అట్లాంటి వాటికి, ఎమర్జింగ్ టెక్నాలజీ వాటికి రిలేటెడ్ ఇవన్నీ. ఐటీఏఆర్ అన్నది ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్స్. పర్టికులర్గా డిఫెన్స్ సంబంధించి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ లైసెన్స్ అన్నది కావాలి. వీళ్ళు ఓకే అంటేనే యుఎస్ నుంచి ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది. అయితే ఈ ఇంజిన్ ట్రాన్స్ఫర్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ మనకి అంటే కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను, చూద్దాం. ఎన్హాన్స్డ్ ఇండిజీనియస్ క్యాపబిలిటీస్. మన ఇండిజీనియస్ క్యాపబిలిటీస్ అనేది ఎన్హాన్స్ అవ్వబోతాయి అన్నమాట ఈ డీల్ వల్ల. అలాగే మనకి సెల్ఫ్ రిలయన్స్ అని ఒక గోల్ అయితే ఉంది. మనకు కావాల్సింది మనం ప్రొడ్యూస్ చేసుకోవడం. అయితే ఇది మనకు అన్ని రంగాల్లో ఉన్నప్పటికీ డిఫెన్స్లో కూడా అన్ని రంగాల్లో ఉన్నాయి. అలాగే డిఫెన్స్లో కూడా ఇది మనకి ఒక గోల్గా మనం ముందుకెళ్తున్నాము. అది మనకి ఇట్లాంటి డీల్స్ వల్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇంకొంచెం తొందరగా అచీవ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్ ఫోర్స్. ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ఏవైతే జరుగుతాయో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు అలాగే నాలెడ్జ్ షేరింగ్ అప్పుడు దీనివల్ల మనకున్న వర్క్ ఫోర్స్ కూడా వాళ్ళకున్న స్కిల్స్ కూడా చాలా డెవలప్ అవుతాయి అన్నమాట. స్కిల్స్ అలాగే మన వర్క్ ఫోర్స్ కంప్లీట్ ఎన్వైర్న్మెంట్ కూడా మారిపోతుంది. ఎందుకంటే అది చాలా లాంగ్ పీరియడ్లో జరగబోతుంది. ఈ సైన్ అయినప్పటికీ అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా ఒక 3 years పడుతుంది అంటున్నారు ఆ ఇంజన్ అన్నది మన ఇండియాలో కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి. అంటే లాంగ్ టైం అన్నది మనం లాంగ్ టర్మ్గా వాళ్ళతో అసోసియేట్ అవుతాం కాబట్టి మన వర్క్ ఫోర్స్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ అవ్వచ్చు ఆర్ ఇప్పుడున్న నాలెడ్జ్ వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ స్కిల్స్ ఇంపార్ట్ అవ్వడం ఇట్లా అన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ ఆన్ అవుతుంది కదా. ఆ రకంగా డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్ వర్క్ ఫోర్స్. తర్వాత ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్స్. ఏ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయినా కూడా మనకి జాబ్ గ్రోత్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అలాగే జాబ్ క్రియేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అది డైరెక్ట్గా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు. తర్వాత స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఏదైతే మనకు ఒక మొమెంటం ఉందో టెక్నాలజీ డిఫెన్స్లో కానివ్వండి ఆర్ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీలో కానివ్వండి, యూఎస్కి ఇండియాకి ప్రస్తుతం ఒక మొమెంటం అయితే ఉంది, స్ట్రాంగ్గా ఉంది మన రిలేషన్ విత్ యూఎస్. సో అది ఇంకాస్త స్ట్రెంగ్తన్ అవుతుంది. తర్వాత ఫ్యూచర్ కోఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా నెక్స్ట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇంకాస్త ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఏదైనా ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకోవాలనుకున్నా అవన్నీ ముందు ఈజీ అవుతాయి రాను. అదొక అడ్వాంటేజ్. అలాగే కాస్ట్ సేవింగ్. మన ఇండియాలో మనం ప్రొడ్యూస్ చేసుకోగలిగితే మనం ఇంకాస్త తక్కువ ఖర్చుతో చేసుకోగలము. అదే మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయితే మనం చాలా వరకు ఫారెక్స్ అనేది దాని మీదే యూజ్ చేస్తాం కాబట్టి ఇది కాస్ట్ సేవింగ్ మెథడ్ అనమాట. మనమే టెక్నాలజీ నేర్చుకొని దానికి కావాల్సినవన్నీ మనమే కనుక డెవలప్ చేసుకున్నట్లయితే ఇది కాస్ట్ సేవింగ్
మెథడ్ అవుతుంది అని ఈ 5 పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాను. సిగ్నిఫికెన్స్, ఇట్లాంటి ట్రాన్స్ఫర్ జరగడం వల్ల, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల, పర్టికులర్గా జెట్ ఇంజన్ విషయంలో కూడా ఇవే అనమాట. ఇట్లా మనం డొమెస్టిక్గా అప్గ్రేడేషన్ చేసుకున్నట్లయితే మనకే సేవ్ అవుతుంది, ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వడం తక్కువ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాము. పిఎం అడ్రస్ టు జాయింట్ సెషన్ ఆఫ్ యుఎస్. జాయింట్ సెషన్ని మన పిఎం విజిట్ చేశారు, అలాగే అడ్రస్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఏమేమి కవర్ చేశారు, ఏ ఆస్పెక్ట్స్ అన్నది మాట్లాడారో చూద్దాం. ఒకటి, వర్చ్యూస్ ఆఫ్ డెమోక్రసీ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇండియా ఎలా అప్హోల్డ్ చేస్తుంది డెమోక్రసీ వాల్యూస్ అన్నది చెప్పడం జరిగింది. తర్వాత ఇండియా అండ్ యుఎస్ రిలేషన్షిప్ ప్రెజెంట్ మొమెంటం గురించి మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే ఇండియాస్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ ట్రాజెక్టరీ, మన గ్రోత్ ఎలా జరుగుతుంది అన్నది అక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ విమెన్ లీడర్షిప్ అండ్ మోడర్న్ క్యాపబిలిటీస్, మన యూత్ మోడర్న్ క్యాపబిలిటీస్ గురించి కూడా ప్రస్తావన జరిగింది. తర్వాత ఇండియాస్ జర్నీ ఆఫ్ ఫ్రీడమ్, మనం కలోనియల్ ఒక కంట్రీకి కాలనీగా ఉన్న రోజులు ఉన్నాయి, సో దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే ఎన్వైర్మెంటల్ కమిట్మెంట్స్, ఇండియా ఎన్వైర్మెంటల్ కమిట్మెంట్స్ చాలా సీరియస్గా తీసుకునింది, వాటి గురించి ప్రస్తావన జరిగింది. అండ్ అలాగే గ్లోబల్ కన్సర్న్స్, ఇప్పుడున్న జియో పాలిటిక్స్ టెన్షన్స్ గురించి, వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ ఆల్ ఆస్పెక్ట్స్ అన్నది కవర్ చేశారు. ఇన్ డీటెయిల్ అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఇంపార్టెంటో నాకు యాక్చువల్గా కాదనిపించింది, ఎందుకంటే అది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఈ ఎసెన్స్ ఏదో తెలిస్తే దీని ప్రకారం మనం ఆన్సర్ రైటింగ్లో యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ వర్డ్ టు వర్డ్ అంటే నాట్ నెసెసరీ. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి షేర్డ్ విజన్. ఇక్కడ ఏం చెప్పారంటే యూఎస్కి ఇండియాకి ఒక విజన్ అయితే ఉంది, ఇద్దరికి సేమ్ విజన్. ఏంటంటే సెక్యూర్ అండ్ ట్రస్టెడ్ టెలికమ్యూనికేషన్, అలాగే రెసిలియెంట్ సప్లై చైన్స్. ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవాలంటే చైనా ఫ్యాక్టర్ అన్నది చాలా ఇంపార్టెంట్. చైనాని దృష్టిలో పెట్టుకొని ఈ విజన్ అన్నది మనం డిస్కస్ చేశారు. సో ఇప్పుడు ఏదైతే కొన్ని విషయాల్లో మనం చైనా మీద డిపెండ్ అయి ఉన్నాము, వాటి మీద మనకి ట్రస్ట్ లేదు, సెక్యూరిటీ ఉంటుందని కూడా నమ్మకం లేదు. సో సబ్స్టిట్యూట్గా అని కాదు, ఆ డిపెండెన్స్ వదిలేసి మనం ప్రొడ్యూస్ చేసుకోవాలన్న ఒక ఆలోచన. అలాగే ఈ సప్లై చైన్ అంటే చైనా యొక్క ఒక పాలసీ మొన్నటి వరకు ఉన్నింది. కోవిడ్లో జీరో కోవిడ్ అంటే 0% ఇన్ఫెక్టెడ్ ఉండాలని జీరో కోవిడ్ పాలసీ అనేది ఒక వర్డ్ అయితే కరెక్ట్గా గుర్తులేదు, ఇట్లాంటిది ఏదో ఉన్నింది చాలా రోజుల వరకు. దానివల్ల అది ఎక్స్పోర్ట్ చేయకుండా చాలా ప్రాబ్లం అయ్యాయి వేరే కంట్రీస్ ఏవైతే చైనా మీద డిపెండ్ అయి ఉన్నాయో. సో సప్లై చైన్స్ డిస్ట్రప్షన్స్ కాకుండా ఉండాలన్నది కూడా మనకు ఒక విజన్ అనమాట. సో దీని ప్రకారంగా మనం 2 టాస్క్ ఫోర్స్ పెట్టబోతున్నారు. దాని ఏంటంటే ఓపెన్ RAN, రేడియో యాక్సెస్ నెట్వర్క్. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డివైస్, ఫోన్ అనుకుందాం, ఫోన్లో ఉన్న మెటీరియల్ అన్నీ ఒక కంట్రీ నుంచి కాకుండా డిఫరెంట్ కంట్రీస్, ఏ కంట్రీ ఏది ఎక్స్పోర్ట్ చేస్తుందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని యూజ్ చేసుకోవడం. సో అట్లా ఓపెన్ యాక్సెస్ పెట్టుకోవాలని ఒక ఫోర్స్. అండ్ అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 5G అండ్ 6G, దీనికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎన్హాన్స్ చేస్తూ ఇంకొక ఫోర్స్. అలాగే ట్రస్టెడ్ ఫ్యాక్టర్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ట్రస్టెడ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ ఇండియా యూఎస్ని ట్రస్టెడ్ పార్ట్నర్గా కన్సిడర్ చేస్తుంది అని చెప్పారు ఇక్కడ. సో ఇండియా యూఎస్కి రిలేటెడ్ ఆర్టికల్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. చైనా పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లాంట్. రీసెంట్గా న్యూస్లో ఉంది, చైనా పాకిస్తాన్లో కొత్త న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది షష్మా అనే ప్లేస్లో. అయితే ఇది ఇలాంటిది ఫస్ట్ టైం చేస్తుందా అంటే కాదు, ఆల్రెడీ చాలా ప్లాన్స్ అనేది చేయడం జరిగింది. టోటల్గా పాకిస్తాన్లో 6 వరకు ఉన్నాయి ఎగ్జిస్టింగ్గా. ఇప్పుడు ఇక్కడ ఏం మెన్షన్ చేశారు స్పెసిఫిక్గా అంటే చైనా అన్నది నాన్ సప్లయర్ గ్రూప్ మెంబర్ అనమాట. అంటే ఈ గ్రూప్లో ఉన్న మెంబర్స్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎవరైతే సైన్ చేయలేదో అటువంటి కంట్రీస్కి న్యూక్లియర్ సప్లైస్ చేయకూడదు అని వీళ్ళకున్న గైడ్లైన్స్ యాజ్ ఎ మెంబర్గా. అయితే వాటన్నిటిని కూడా బ్రేక్ చేస్తుంది అని ఇక్కడ ముఖ్యంగా చెప్పడం జరిగింది. దీంట్లో బేసిక్స్ అంటే నాన్ సప్లయర్ గ్రూప్ అంటే ఏంటి అండ్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. అవి నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు బేసిక్స్ కాబట్టి, విడిగా ఒకసారి రిఫర్ చేయండి. తర్వాత
నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎందుకని ఒకసారి చూద్దాము అండర్స్టాండింగ్ కోసం. ఇప్పుడు ఇక్కడ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అనేది చాలా రెస్ట్రిక్షన్తో కూడుకున్న వార్ఫేర్ అనమాట. సో వాటిని అంటే రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్న కంట్రీస్ యూస్ చేసుకోకుండా అన్ని కంట్రీస్ కూడా ఒకే మాట మీద ఉండాలన్నట్టుగా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది పెట్టుకోవడం జరిగింది. అంటే జస్ట్ టు ప్రివెంట్, ఎవరెవరి మీద ఫైట్ చేసినా దానివల్ల ఇంపాక్ట్ అన్నది చాలామంది ఫేస్ చేస్తారు. సో అవి జరగకుండా చూసుకునేటట్టు. అండ్ అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది ఒక ఆర్గనైజేషన్. ఇది నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఆధారంగా ఏర్పడింది. ఇది సేఫ్ గార్డ్ చేస్తుంది అనమాట. లైక్ ఎప్పుడైనా న్యూక్లియర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అన్నది పీస్ఫుల్ వేస్లో ఒక కంట్రీ టు ఇంకో కంట్రీ మధ్యలో జరుగుతున్నప్పుడు ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే 2004లో ఎన్ఎస్జీ మెంబర్ అయింది చైనా. అయినప్పటికీ ఆ తర్వాత కూడా పాకిస్తాన్తో కొన్ని న్యూక్లియర్ డీల్స్ జరిగాయి. దానికి రీజన్గా అప్పుడు ఏం చెప్పిందంటే, ఇది నేను మెంబర్ కాకముందు వాళ్ళతో నేను ఈ అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేయడం జరిగింది. సో వీటిని నేను వాళ్ళకి ఇవ్వడం రాంగ్ కాదన్నట్టుగా జస్టిఫై చేసుకుంది. బట్ ఇప్పుడు ఆన్సర్గా ఏం చెప్తుందంటే, ఇండియా అండ్ అలాగే యూఎస్ చేసిన న్యూక్లియర్ డీల్ ఆల్రెడీ వాళ్ళు చేశారు కదా అన్నట్టుగా చూపించడం జరుగుతుంది. బట్ ఇండియా యూఎస్ మధ్యలో జరిగిన డీల్ అన్నది చాలా పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ప్రొసీజర్ ఒకటి లే డౌన్ చేసుకున్నారో దాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఇండియా కొన్నిటికి కండిషన్స్కి యాక్సెప్ట్ చేయడం జరిగింది. న్యూక్లియర్ వెపన్స్ అన్నది టెస్టింగ్ చెయ్యను అని ఒప్పుకోవడం, అలాగే వీళ్ళు ఎక్కడైతే ఇది యూజ్ చేశారో వాటికి సంబంధించిన రెగ్యులేషన్స్ కానీ వాటిని విజిట్ ఎప్పుడైనా కానీ ఈ రెగ్యులేషన్కి సంబంధించిన మెంబర్స్ విజిట్ చేయడానికి, అక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి వీళ్ళు ఓకే అనుకున్న తర్వాతే ఈ డీల్ అన్నది చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ చైనా కానీ అలాగే పాకిస్తాన్ కానీ ఎటువంటి పర్మిషన్స్ తీసుకోలేదు. తీసుకోకపోగా రూల్స్ అనేది బ్రేక్ చేస్తున్నారు అని ఇక్కడ ఓవరాల్గా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అలాంటి ఆర్టికల్స్ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఇంకాస్త ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఆర్టికల్ రిలేటెడ్ యాడ్ చేద్దాం తర్వాత. సో కల్టివేటెడ్ మీట్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్ ప్లేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇంపార్టెంట్. సో ఇక్కడ మీట్ అన్నది ఒక సెల్ తీసుకొని ఆ సెల్ని ల్యాబ్ కండిషన్స్లో మల్టిప్లై చేసి ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. సో ఎందుకు ఇలా చేస్తున్నారో, ఆల్రెడీ మన కన్జంప్షన్ ప్యాటర్న్ డిఫరెంట్ కదా. యానిమల్స్ డైరెక్ట్గా మనం తీసుకున్నాం కదా మీట్ కోసం. అంటే ఈ 3 ప్రాబ్లమ్స్ అన్నది మెన్షన్ చేశారు. ఒకటి, టు రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్. ఇప్పుడు మనం ఏదైతే మెథడ్ ఫాలో అవుతున్నామో, అంటే యానిమల్ రేరింగ్ అవ్వచ్చు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాము, కొన్నిసార్లు ప్రిజర్వ్ చేయడానికి ఫ్రీజర్స్ యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా కార్బన్ ఎమిషన్స్ లీడ్ అవుతున్నాయి. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇలాంటి ల్యాబ్ గ్రోన్ మీట్ అన్నది ఫోకస్ చేస్తున్నాము, రీసెర్చ్ దాని మీద జరుగుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే ఫుడ్ సెక్యూరిటీ. మనం ఇప్పుడున్న కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉందంటే, మనం ఇప్పుడు తినేదానికన్నా అవి ప్రొడ్యూస్ అయ్యేది తక్కువ ఉంది, అంటే రీజనరేషన్ తక్కువ ఉంది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయిపోతే ఒక టైంకి అందరికీ ఫుడ్ అన్నది దొరకదు. సో ఫుడ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సెల్ కల్టివేటెడ్ మీట్ అనేది డెవలప్ చేస్తున్నారు. అండ్ అలాగే యానిమల్ క్రుయాలిటీ. సో ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెయినబుల్, యానిమల్ క్రుయాలిటీని ప్రివెంట్ చేయడానికి. తర్వాత ఇవన్నిటిని పాజిటివ్గా ప్రోస్గా చూపించారు యాజ్ ఎ సపోర్టింగ్ టు సెల్ కల్టివేటెడ్ మీట్. బట్ దీంట్లో ఛాలెంజెస్ కూడా ఉంటాయి, అది ఏ టెక్నాలజీ కూడా ఛాలెంజెస్ లేకుండా ఉండవు. సో ఇక్కడున్న ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ యాక్సెప్టెన్స్. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళు ఇలా సెల్ కల్టివేటెడ్ మీట్ని, అంటే ల్యాబ్లో ప్రొడ్యూస్ చేసిన మీట్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది ఒకటి. ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, టెక్స్చర్ డిఫరెంట్ ఉంటుంది. సో ఆల్రెడీ ఒక అంటే ఆ టేస్ట్ డిఫర్ అయిపోతుంది కాబట్టి యాక్సెప్టెన్స్ ఎంత ఉంటుందో లేదో డౌట్ఫుల్. అలాగే కాస్ట్ ఆఫ్ ప్రాసెస్, ఇది చాలా కాస్ట్తో కూడుకున్న ప్రాసెస్. సో మనం ఎమిషన్స్ ఇవన్నీ తగ్గించుకోవాలనుకున్నా ఇక్కడ కాస్ట్ అన్నది ఎక్కువ పెట్టేస్తే అది ఎకనామికల్ కాదు. కాబట్టి ఎక్కువ రీచ్ ఉండదు అని ఇంకొకటి ఛాలెంజ్. అలాగే హై క్వాలిటీ రిసోర్సెస్, ఆ
సెల్ అన్నది కూడా మంచి క్వాలిటీ ఉండాలి. అండ్ అలాగే వాటి డెవలప్మెంట్ కోసం ఇచ్చే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచిగా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఎంతవరకు అవైలబుల్ అంటే ఎంతవరకు మనం వాటికి ఇవ్వగలమా లేదా అన్నది ఒక ఛాలెంజ్. అలాగే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్. ఇప్పుడు మనం ఈ ఒకవేళ ఇది సక్సెస్ అయ్యి ఇది మనం అడాప్ట్ చేసుకుంటే దీనివల్ల ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ ఎంత ఉంది అన్నది ఇప్పుడు మనకి తెలియదు, కానీ ఇదొక ఛాలెంజ్గా ఉండిపోతుంది. సో ఇవన్నీ ఛాలెంజెస్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇన్ ద సెంటర్ ఎట్ ద ఇండియా ఈజిప్ట్ సమ్మిట్. సో యుఎస్ విజిట్ అయిపోయాక మన ప్రైమ్ మినిస్టర్ ఈజిప్ట్ని విజిట్ చేశారు. అయితే ఇండియా ఈజిప్ట్ యొక్క రిలేషన్షిప్స్ మీద వచ్చిన ఒక ఎడిటోరియల్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఎసెన్స్ అన్నది కీ పాయింట్స్గా నోట్ చేశాను, ఇది చూస్తే సరిపోతుంది. ఇండియా అండ్ ఈజిప్ట్ యొక్క రిలేషన్షిప్ చూసినట్లయితే ఇది ఇప్పటిది కాదు, చాలా కాలం క్రితంది, లైక్ సివిలైజేషన్ టైమ్స్ నుంచి. ఇప్పుడు రిలేషన్షిప్స్ ఏదైతే ఉందో బయలేటరల్ రిలేషన్షిప్ అది చాలా లిమిటెడ్గా ఉంది, అంత స్ట్రాంగ్ కాదు. బట్ చాలా పొటెన్షియల్ అయితే ఉంది ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి. ఏదైతే ఈజిప్ట్ ఇంపోర్ట్ చేసుకుంటుందో అదే మనం ఎలా రిలేషన్షిప్ బిల్డ్ చేయొచ్చు అంటే, ఈజిప్ట్కి ఏదైతే నీడ్స్ ఉన్నాయో ఇంపోర్ట్స్ చేసుకుందో అవి మన దగ్గర ప్రొడ్యూస్ అవుతున్నాయి, మనం ఈజీగా సప్లై చేయగలం. అండ్ అలాగే ఈజిప్ట్ ఎట్ ప్రెజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఫోకస్ చేసింది. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ చాలా ప్రోగ్రెస్ అయ్యున్నాం ఎట్ ప్రెజెంట్, ఇంకా అవుతున్నాం కూడా. మనం అక్కడ ఇంకాస్త మన టైస్ అన్నది ఇంకాస్త స్ట్రాంగ్ చేయగలం ఈ ఆస్పెక్ట్లో కూడా. అండ్ అలాగే ఇలాంటి పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాన్ ఏం చేస్తున్నారంటే, ఈజిప్ట్ అన్నది ఒక ఎకనామిక్ క్రైసిస్లో ఉన్న కంట్రీ, సో మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని ఇక్కడ చెప్పారు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. అవుట్ రీచ్ టు డయాస్పోరా అండ్ స్టేట్మెన్షిప్. ఇది చాలా చిన్న ఆర్టికల్ అండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నుంచి అంత ఇంపార్టెంట్ కూడా అనిపించలేదు, బట్ స్టిల్ ఐ నోటెడ్ ఇట్. షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తమిళనాడు సీఎం ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ డయాస్పోరాని అడ్రస్ చేస్తూ ఇలా చెప్పడం జరిగింది. ఏంటంటే తమిళనాడు కల్చర్ని అలాగే లాంగ్వేజ్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను అన్నట్టుగా. అయితే ఇక్కడ ఎడిటోరియల్ రైటర్ ఏం చెప్పారంటే, వాళ్ళకి కల్చర్ డయాస్పోరా చాలామంది ఉన్నారు అండ్ చాలా ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా ఉన్నాయి ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళారో. ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచాయ్ ఆర్ యూఎస్కి ఉన్న వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, ఇట్లా చాలామందిని మెన్షన్ చేసి ఓకే ఇదంతా బాగానే ఉంది, కానీ వాళ్ళు తమిళ్ కల్చర్ ప్రమోషన్ కాదు, వాళ్ళకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, బ్రాడర్ ప్రాబ్లమ్స్ లైక్ సిటిజన్షిప్, రైట్స్ అండ్ వెల్ఫేర్. సో వీటిని అడ్రస్ చేయడం ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్పారు. సో ఇవి అడ్రస్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కొలాబరేట్ అవ్వాలని అండ్ అలాగే ఎఫెక్టివ్ పాలసీస్ తీసుకురావాలని చెప్పడం జరిగింది.